కార్తీక పురాణం 3వ అధ్యాయం కార్తీక స్నాన మహిమ మరియు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. మొదటిగా కార్తీక స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినా అది గొప్ప ప్రభావం కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపతాదులు చెయ్యకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపనున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపంలో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయం కంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవదత్తలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజా వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆర్తత్రాణ పరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారు నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరు ఎవరు, ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు ఇలా వివరించిరి. విప్రుపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మనందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడని గర్వము గల వాడినై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించితిని. పాఠశారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుచు లబ్ధుడినై లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లు ఉండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచారించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటివేచి తిని. అందులోకి ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతకముగా డబ్బు కూడిపెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామ్రాగ్రిని దోచుకుంటివిగాన నీవు రాక్షసుడివై నరభక్షకుడివిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపింటిచుటే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైన తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపనమును తప్పించుకోలేం కదా. కాన నా అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించి తిని. అందుల కాంతుడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమందుక వటవృక్షము కలదు. నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో
ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షము చేయుచుంటిని. కాని ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఒక రెండవ రాక్షసుడు ఇట్లు పలికెను: ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మల బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసనము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటినే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్మలతో భుజించుచుండెడు వాడెను. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమహాపరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు ఇట్లు పలికెను. తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను: మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చనుగడిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతుండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను సర్పించక భక్తుల కోసం తెచ్చిన సంబారంబులను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపు అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపము ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడుకుడు. మీరు పూర్వజన్మలు చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తి కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గోసిపోయి ఆ మువ్వురి అతాను విముక్తిపై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళిరి. కార్తీక మాసంలో గోదావరిలో స్నానమాచరించనుచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం ఆచరించాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయం 3వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి.